బీసీల చుట్టూ తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ధర్నా చౌక్ వేదికగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చినా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్లు భద్రంగా బీరువాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్. 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి. ముసలి కన్నీరు గార్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి. మీరు ఒకవేళ బలైన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలైన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని డిమాండ్ చేసే హక్కునిస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, మీరు ప్రతిపక్షంలో ఉంటే కూడా బీసీలకు న్యాయం చేయరు, ఎదుటి వాడిని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు.